హాయ్! చెన్నై లవ్ స్టోరీ టీమ్ మనతో పాటు ఉన్నారు. కిరణ్ అబ్బవరం గారు, శ్రీ గౌరీప్రియ అండ్ ద పాపులర్ ఎస్‌కేఎన్. హాయ్! నార్మల్ ఎస్కేనా. సో, కిరణ్ అబ్బవరం గారు, సార్. యూ ఆర్ ఆన్ విన్నింగ్ స్ప్రీ. బేసికల్‌గా 2 మంచి పెద్ద హిట్లు కొట్టారు. 'కా' ఒకటిను అండ్ యువర్ లాస్ట్ ఫిల్మ్ వేరే. యాహ్! 'కే ర్యాంప్' అండ్ మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాకి మంచి పేరొచ్చింది. టెక్నీషియన్స్‌ని అండ్ ఆర్టిస్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, 'తిమ్మరాజుపల్లి టీవీ' వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్‌కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్స్ యాస్ వెల్ యాస్ సాటిస్ఫాక్షన్? ఫైనాన్షియల్లీ వెరీ హ్యాపీ. ఇట్స్ ప్రాఫిటబుల్ వెంచర్. మేము ఇన్వెస్ట్ చేసిన దానికన్నా మంచి డబ్బులు వచ్చాయి. వెరీ హ్యాపీ. మోర్ దెన్ మనీ ఏంటంటే ఆ సినిమా తీయడానికి ఒక పర్పస్ ఉంటుంది కదా సార్, అది ఫుల్ఫిల్ అయింది. సో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి రికగ్నేషన్ వచ్చింది, డైరెక్టర్కి మంచి పేరు వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ కానీ టెక్నీషియన్స్ కానీ మంచి పేరు వచ్చింది. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఫస్ట్ వెంచర్. ఇంకోటి చెన్నై లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ మీరు ఇప్పటివరకు 'కా' లాంటి వెరీ క్లాస్ ఫిల్మ్స్, 'కే ర్యాంప్' లాంటి మాస్ ఫిల్మ్స్ తీశారు. ఈ ప్యూర్ లవ్ స్టోరీ అనేది ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్ చేయటం, వాట్ ఈస్ ద రీజన్ టు మేక్ డూ ఏ లవ్ స్టోరీ? అదే బాగుంటుంది అనిపించింది సార్. కాయేమో కొంచెం యాక్షన్ థ్రిల్లర్ అది వెళ్తుంది, కేర్యాంప్ ఏమో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో చెన్నై లవ్ స్టోరీ మళ్ళీ వెరీ క్లాసికల్ వైబ్స్ ఉంటాయి. ప్యూర్ లవ్, ఇన్నోసెన్స్ కానీ. అండ్ ఈ సినిమా కథ విన్నప్పుడు ఏదో తెలియని ఒక లైఫ్ ఉంది సార్ ఈ సినిమాలో. సాయిరాజ్ గారు రాసిన కథ కావచ్చు, రవీణ దాన్ని డిజైన్ చేసిన విధానం కావచ్చు. నేను ఫస్ట్ టైం వినగానే ఐ న్యూ దట్ ఈ సినిమా చాలా పెద్దదిగా అవ్వబోతుంది. అంటే కొన్ని సినిమాలలో కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసి నరేటివ్లో వెళ్ళే విధానంలో తెలియకుండా మనము చాలా వరకు కనెక్ట్ అయిపోతుంటాం. సో ఈ సినిమాలో స్టీవెన్ కానీ, నివి కానీ క్యారెక్టర్స్కి బాగా అంటే బాగా రూటెడ్ అయిపోయి కనెక్ట్ అయిపోతాం సార్. ఓ నాకు వినగానే లేదు నేను చెయ్యాలి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సరే ఆ 2 కొత్తగా ప్రయత్నించాను. మళ్ళీ ఇది కొత్తగా ప్రయత్నించాలి. అండ్ యాహ్! థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్. వెరీ హ్యాపీ. ఖచ్చితంగా సినిమా చాలా బాగా వచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ షూర్ సార్ మీ అందరికీ నచ్చాలి. చెన్నై లవ్ స్టోరీ అంటే ఇది చెన్నైలో జరిగే సినిమా. దెన్ బీచ్ ఒకటి చూపించారు. సో, సినిమాలో క్యారెక్టర్స్, సినిమా స్క్రీన్ ఏజ్ ఏంటి? సార్ సినిమాలో క్యారెక్టర్స్ వాళ్ళ ఏజ్ గానీ, ప్రొఫెషన్ గానీ, ఆర్ దే గ్రాడ్యుయేట్సా? లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సా? లేదంటే జాబ్ చేస్తున్నారా? స్టీవెన్ అనేవాడు ఒక అనాథ సార్. వాడు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. ఎప్పటికైనా సరే వాడి పేరు సిల్వర్ స్క్రీన్ పైన చూసుకోవాలి అన్నది స్టీవెన్ అనే అతను. సో ఈజ్ బి అరౌండ్ 25, 26 అలా. సో నివి కూడా ఐ థింక్ ఈక్వల్ టు ద సేమ్ ఏజ్. ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ చెన్నై. సో ఈ టైం లైన్లో జరిగే కథ చాలా లైవ్లీగా, చాలా రిలేటబుల్గా ఉంటుంది సార్. కాంటెంపరీ స్టోరీ. రైట్. మీరు ఇప్పటికి క్వైట్ ఫ్యూ ఫిల్మ్స్ చేశారు, తెలుగు అండ్ తమిళ్. సో, తెలుగు యాక్టర్ అయ్యుండి తమిళ్లో సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగు స్టోరీ చెన్నైలో సెట్ చేసి చేస్తున్నారు. హౌ 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 ఈజ్ యువర్ ఫీలింగ్? అంటే వెరీ మీరు ఎక్సైటింగ్ అండి. మాలో రన్నింగ్ జోక్ ఏంటంటే, ఈ పిల్ల ఏది పట్టుకున్నా దాంట్లో చెన్నై అనే ఎలిమెంట్ ఎందుకుంటుందని అర్థం కావట్లేదని మామూలుగా ఫన్ చేస్తూ ఉంటారు. బట్ వెరీ వెరీ వెల్ సెటప్ ఫిల్మ్. డెఫినెట్లీ ఇట్స్ అ స్టోరీ బిట్వీన్ 2 తెలుగు స్పీకింగ్ పీపుల్. బట్ చెన్నైలో చేయడం వల్ల దానికి ఒక బ్యూటిఫుల్ టోన్ రావడం, దానికంటూ ఒక సోల్ రావడం అనేది జరిగింది. సో, జనరల్‌గా యాస అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ప్లే చేస్తుంటది. సో, మీరు ఏ టైపు యాసలో మాట్లాడారు సార్ ఇది సినిమాలో? మోస్ట్లీ న్యూట్రల్ ఉంటుంది సార్. రూటెడ్ ఫ్రమ్ నెల్లూరు. స్టీవెన్ క్యారెక్టర్ నెల్లూరు నుంచి వెళ్ళినప్పటికీ మోస్ట్లీ న్యూట్రల్ స్లాంగ్లోనే ఉంటారు. ఎక్కడ కొంచెం యాస మీద కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ లేదు. న్యూట్రల్గా వెళ్ళు. యాహ్! ఎస్‌కేఎన్ ఈ సినిమాలో హీరో పేరు స్టీవెన్. మనోడు సాయి రాజేష్ మొదటి సినిమా కూడా స్టీవెన్ అని పెన్ నేమ్‌తో, స్క్రీన్ నేమ్‌తో స్టార్ట్ స్టీవెన్ చేశాడు. శంకరే ఇందులో కూడా ఇందులో కూడా స్టీవెన్ శంకరే. సో, బేసికల్‌గా ఈజ్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ కొంచెం బయోపిక్ టైప్‌లో అనుకోవచ్చా? అతను పడ్డ కష్టాలు, అతను పడ్డ ట్రావెల్. కొంత ఉండొచ్చేమో. బట్ ఏంటంటే ఇది డైరెక్టర్గా ట్రయల్స్ చేస్తూ ఉంటాడు. స్టీవెన్ స్పీల్బర్గ్, శంకర్ అభిమాని. సో ఇద్దరిది కలిసేలా స్టీవెన్ శంకర్ అని పెట్టుకున్నాడు ఆయన. రైట్. సో అది రిఫ్లెక్ట్ సో, జనరల్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే హైదరాబాద్‌లో ఉంటుంది. మీరు చెన్నైలో ఉండడానికి కారణం ఏంటి? అదే సార్ దాంట్లో ఉంటుంది. సినిమాలో గుండెలు పిండేసే కదా సార్, మనోళ్ళు తట్టుకోలేదు. అందుకే అక్కడ కదా అక్కడ ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే. ఓకే. తమిళ్‌లో తీసి తెలుగులో డబ్‌లో సూపర్ హిట్ కొడదామని అక్కడ వచ్చి ఇక్కడ వస్తే హిట్ అయిపోతాయి కదా సార్.
ఓకే. పెద్ద ప్లానే అది. సో, 'బేబీ' తర్వాత ఇదే మీ ఫిల్మ్. బేబీ సాయి రాజేష్ కథ ఆ సినిమాకి, ఈ సినిమాకి అంతే. ఆయనే కదా! వాట్ ఈస్ హిస్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ దిస్ ఫిల్మ్? టోటల్గా ఫస్ట్ నేరేషన్ దగ్గర నుంచి ఆయన నేరేషన్ కూడా నేను లేను ఆ రోజు చెన్నైలో ఉంటే నేరేషన్ కూడా ఆయనే వెళ్ళి రవి రాజేష్ గారు, ఎందుకంటే ఈయన ఫస్ట్ బేబీ రిలీజ్కు ముందే ఈ పాయింట్ అనుకున్నాం. నెక్స్ట్ ఇద్దరం కలిపి ఒక ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ పాయింట్ అనుకున్నాం. ఒక 20 మినిట్స్ కథ అయితే చెప్పాడు. బేబీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా మా మీద బాధ్యత అది పెరిగింది అనిపించింది. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నెక్స్ట్ చేసే సినిమాకి. సో దానికి తగ్గట్టు కథని డెప్త్, అంటే స్పాన్ కాదు కానీ డెప్త్ అండ్ ఇంటెన్సిటీ, బేబీలో ఏదైతే డెప్త్ ఒకటి ఉంటుంది, ఇంటెన్సిటీ ఉంటుంది. సో అలాగా ఇంకొంచెం మోర్ అంటే ఏ కాంట్రవర్సీ లేకుండా యూనివర్సల్ అప్పీల్తో ఈ సినిమా రాసాడు. కథ ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కదా స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే కూడా ఆయన ఇచ్చారు. సో నాతో పాటు పార్ట్నర్లా, సో క్రియేటివ్ అంతా తన భుజం కాసాడు. 'బేబీ' స్టోరీ మీకు ఎప్పుడు చెప్పాడు? 5 ఏళ్ళ క్రితం చెప్పి. 5 ఏళ్ల క్రితం. నేను ట్యాక్సీ వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు ఒకసారి విజయ్ దేవరకొండ సినిమా షూట్లో వచ్చాడు. అప్పుడు మా ఇద్దరు చాలా ఇయర్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ కాలేజ్ నుంచి. మధ్యలో వచ్చి ఒక నెక్స్ట్ ఏదన్నా ఒక రాడికల్ సినిమా చేద్దాం ఈసారి అందరం, అంటే నాకేంటంటే ప్రతిసారి నేను చేసే సినిమాకి ఆ సినిమాలో హీరోకి చాలా పేరు వస్తుంది, హీరోయిన్కి చాలా పేరు వస్తుంది, అలా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అయిపోతున్నాడు. నాకు బాగా పేరు వచ్చేది బాగా ఒక కల్ట్ సినిమా చేయాలి అని చెప్తే, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుంది మీద అదిరిపోయింది ఇది అలా చెప్పింది. ఫస్ట్ నాకు ఇంటర్వెల్ చెప్పాడు. 2 అబ్బాయిలు అమ్మాయి కోసం అలాగా ఒక చోట ఒక వెహికల్లో వస్తారు, అలా కోర్ పాయింట్స్ కొన్ని చెప్తే అబ్బా ఇది అయిపోయింది, ఇది చేస్తున్నాం అన్న. కొన్ని రోజులు అయిన తర్వాత ప్రేమిస్తున్న సాంగ్ సీక్వెన్స్ చెప్తాడు, ఇంకా ఫిక్స్ అనుకున్నా. అలా ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి? ఈ అంటే సినిమా ఇది చూసి బేబీకి ఎలాగా ఎక్సైట్ అయ్యారు? ఈ సినిమాలో ఏ పాయింట్స్ మీద మీరు ఎక్సైట్ అయ్యారు? ఎగ్జాక్ట్ ఒక 5-6 బ్లాక్స్ ఉంటాయండి, ఈ హై ఎమోషనల్ బ్లాక్స్. అంటే నాకు రాజేష్ కానీ నాకు ఏదో కాంబినేషన్ ఒకటి కలిపేసి సినిమా తీసి ఏదో బిజినెస్ అది నమ్మం. జెన్యున్గా ఒక హానెస్ట్గా అది ఏ టైప్దైనా సరే కొంచెం ఇంటెన్స్ ఎక్కువ కాలం గుర్తుండే కథ ఏదన్నా నిజాయితీగా చెప్పాలని ఉంటుంది. సో ఈ సినిమాలో చూసిన ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నామంటే 3 ఇయర్స్ దీని మీద పనిచేసాం. మీకు ఇంటర్వెల్ టైంకి వచ్చేపాటిగా ఈ సినిమాలో కొత్తదనం ఏంటి అన్నది అర్థం అవుద్ది. సో సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అది కూడా ఆ మ్యాజిక్ ఉంటుంది. ఎందుకంటే లవ్ స్టోరీ అన్నాం కానీ ఇది లవ్ స్టోరీని మించి ఉంటుంది, జస్ట్ నాట్ ఏ లవ్ స్టోరీ. దాన్ని మించి ఆ మించి ఏంటన్నది స్క్రీన్ మీద అందరూ ఎగ్జైట్ అవుతారు, మాలాగే థ్రిల్ ఫీల్ అవుతారనే కాన్ఫిడెన్స్. సాయి రాజేష్కి ఆవేశం ఎక్కువ, ఇంపల్సివ్, చాలా ఈజీగా ఎక్సైట్ అవుతాడు, వెక్స్ అవుతాడు. ఆ టైపు క్యారెక్టర్ ఈయన హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? అలానే ఉంటుందా? లేదండి, ఈయన కామ్గా ఉన్నట్టుంది. అంటే మేము ఎలాంటి పర్సన్స్ మేము తెర మీద వేరే రకంగా చూసుకుంటాం కదా, అలా ఉండకూడదు అని. సో మనం ఇలా ఉండలేకపోయామని ఒక క్యారెక్టర్ రాసుకుంటాడు కదా, సో అది స్టీవెన్ శంకర్ క్యారెక్టర్. అందులో ఫన్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది. కిరణ్ గారు ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా ఇది చాలా డిఫరెంట్, క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్. ఆయన బాగా పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. బేబీ సాంగ్స్ వచ్చేసి చాలా ఇన్స్టెంట్ హిట్స్ అండ్ ఇళయరాజా స్టైల్ సాంగ్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి వింటేజ్ మణి శర్మ గారి స్టైల్లో ఉంటాయి. రెండుకి డిఫరెంట్ వేలో ఉన్నాయి. దట్ ఈస్ డిఫరెంట్ జాన్రా, ఇది డిఫరెంట్ జాన్రాలో ఉన్నాయి. సో మణి శర్మ గారు చాలా ఎక్సైట్ అయిపోయి చేశారు. ఆయన అవుట్పుట్ చూస్తే మనకి తెలుస్తుంది ఆయన ఇష్టపడి చేసిన సాంగ్స్ లాగా అన్ని సాంగ్స్ బాగున్నాయి. మీకు పర్సనల్గా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అండ్ వై? నాకు పర్సనల్గా ఇందులో 2 సాంగ్స్ బాగా ఫేవరెట్ అండి. జిగితారా అని ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్ ఒకటి, ఎందుకంటే అదొక ఇంపార్టెన్స్. లాంచ్ చేసిన కదా.
తిరుపతిలో లాంచ్ చేసింది. ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ తర్వాత వచ్చే సాంగ్ అది. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక మెలోడీ 'హోయిలా హోయిలా' సాంగ్ అది. అది చాలా హాంటాస్టిక్. లేటెస్ట్‌గా రిలీజ్. ఈ 2 నాకు 'హోయిలా హోయిలాలో' ఆ చిన్న హుక్ స్టెప్ కూడా ఉంటది. ఆ 2 నాకు ఫేవరెట్. అంటే మిగతా 'గుర్తుందా', 'వదలలే' డెప్త్ ఉన్న సాంగ్స్. అలాగే ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేస్తాం. సో, ఈ 2 అయితే నా పర్సనల్ ఫేవరెట్స్. రైట్. సో, మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్నారు. సినిమాలో ఇంకా ఏం చెప్పలేరా మీ క్యారెక్టర్ గురించి? వాట్ కైండ్ ఆఫ్ అంటే క్యారెక్టర్ షీ ఈజ్ ఇది? అ స్మాల్ టౌన్ గర్ల్ అండి. మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి. చెన్నైలో దే ఆల్ వర్క్ అనమాట. ఒక మంచి ఇంట్లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్‌తో ఉండే అమ్మాయి. బట్ ఇంతకు మించి క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేననుకుంటాం. బట్ ఇట్స్ అ వెరీ జెన్యూన్ క్యారెక్టర్ అండ్ అన్ హానెస్ట్ క్యారెక్టర్. అంటే ఒక లవ్ స్టోరీలో యూజువల్లీ ఇంతకుముందు మనకున్న ఫార్మాట్ ఏది అంటే అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అనేది మనం చూపిస్తూ ఉంటాం. కానీ ఈ సినిమాలో బోత్ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లవ్ ఎలా ఉంటది, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా లవ్ ఎలా ఉంటదని అది సమానంగా చూపిచ్చారు. సో, అది నాకు చాలా బాగా అనిపించింది. రైట్. సో, ఇంతకంటే మీరు ఏమీ చెప్పలేరు సినిమా గురించి. ఈ సినిమాకి ఇంతకంటే ఇంతకని చెప్పలేను సార్. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళే చెప్పుకుంటామండి. సినిమా గురించి అయితే ఎంతవరకు చెప్పాలి. బట్ నేను ఒకటైతే చెప్పగలను ఈసారి సినిమాకి అంటే కొన్ని సినిమాలకి ఒక కథ మొత్తం అయిపోయిన తర్వాత ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సరే ఈ సినిమా ఇన్స్టెంట్ బ్లాక్ బస్టర్ బాగుందిరా ఇది అనకన్నా కొన్ని సినిమాలకి అనిపిస్తుంది సార్. ఈ సినిమాకి ఒక లైఫ్ ఉంది. ఇది చాలా సంవత్సరాలు క్యారీ చేస్తుంది. రేపు ఎప్పుడైనా కొన్ని ప్రేమ కథల గురించి తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా చెన్నై లవ్ స్టోరీ అని ఒక ప్రేమ కథ అయితే గుర్తుకొస్తుంది అందరికనేది అయితే నేను నమ్ముతున్నాను సార్. నేను చేసే ప్రాసెస్‌లో అదే ఫీల్ అయ్యాను. నిన్న ఫస్ట్ కాపీ చూసినప్పుడు అదే ఫీల్ అయ్యాను. ఏవైతే కాన్వర్జేషన్స్ ఈ సినిమాలో ఉన్నాయో చాలా కొత్తగుంటాయి. 2 క్యారెక్టర్ల మధ్య అలా కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుండే మాటలు ఏవైతే ఉంటాయో, అరే చాలా బాగున్నాయి గదా! చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది కదా! ఇలాంటి డ్రామా మనం ఇంతకుముందు చూడలేదు కదా! అన్న ఒక ఫీలింగ్ ఉంటది సార్. థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు మాత్రం కంప్లీట్ హార్ట్ అంటారు కదా సార్. గుండె నిండిపోయిన తత్వం అంటారు కదా! ఆ మూమెంట్‌తో బయటకొస్తారు సార్ ప్రతి ఒక్కరు. ఐ రియల్లీ మీన్ ఇట్ అండ్ ఐ ఫీల్ ఇట్. దట్స్ గుడ్. 'విడ్రో భాగ్యం' విష్ణు కదా డైరెక్టర్. అవును. ఇప్పుడు 'లెనిన్' తీసి హిట్ కొట్టాడు. అవును. సో, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ఐయామ్ అంటే సో మీ సినిమా హ్యాపీ హిట్, సార్. ఈ సినిమా కూడా మంచి హిట్. సో హ్యాపీ. నేను అదే అనుకుంటున్నాం. ఇదే లొకేషన్‌లో షూట్ జరుగుతుంటే వచ్చారు. ఆయనది రిలీజ్ 2 రోజుల ముందు కాపీ పంపించే ముందు ఇక్కడే ఉన్నాం ఇద్దరం అదే అనుకుంటున్నాం. ఇద్దరం జులైలో వస్తున్నాం. నువ్వు కొట్టి నేను కొడితే వెరీ హ్యాపీ. 2 సినిమాలు మంచిగా అని చెప్పి. ఐయామ్ సో హ్యాపీ. సెకండ్ సినిమా 'వినరో భాగ్యం విష్ణు' కదా మంచి హిట్ అయింది. ఇది ఇంకా బ్లాక్ బస్టర్ అయింది. ఐయామ్ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ అలాగే అఖిల్ గారికి కూడా పర్సనల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అఖిల్ అన్నకి హిట్ పడగానే సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దట్స్ గుడ్. మీరు ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు ఇప్పుడు? ఒక డైరెక్షన్ వెంచర్. ఒకటి నేను నెక్స్ట్ నేను డైరెక్ట్ చేసేది ఒకటి ఉంది సార్. అది టైటిల్ కన్ఫర్మ్ అయిందా లేదంటే స్టిల్? లేదు సార్ స్టిల్ కన్సిడరేషన్ ఇంకా. ఓకే. టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. ముందు ఇప్పుడు మైండ్ అంతా చెన్నై లవ్ స్టోరీ మీద ఉంది సార్. ఇది అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్స్‌లోకి దిగుదాం. అంటే ఇప్పుడు ఒక ఆ ఓరియంటేషన్ ఉన్నప్పుడు ఒక యాక్టర్‌గా మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉంటుంది? వెన్ స్క్రిప్ట్ లెవెల్‌లో గాని వేరే సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా సాయి రాజేష్ గారు స్క్రిప్ట్ ఇచ్చారు. రవి నంబూర్ గారు డైరెక్ట్ చేశారు. యాజ్ అన్ యాక్టర్ విత్ ఎ థింగ్ ఫర్ డైరెక్షన్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండి చేయబోతున్నారు కదా! సో, ఆ కాన్ఫ్లిక్ట్ లాంటిది ఎప్పుడైనా ఉంటుందా? సార్ మోర్ దెన్ యాక్టర్ ఏంటి అంటే ఒక సినిమాకి మనం టైప్ అయ్యేటప్పుడు ఒక యాజ్ ఆడియన్‌గా చూస్తాం కదా సార్. ఈ కథ చేస్తున్నాం ఓకే. ఈ కథ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనము చూస్తాము. ఎలా ఉంటది? ఎవరు ఏది ఇన్వాల్వ్ అయితే బాగుంటదని ఒక పర్స్పెక్టివ్ ఉంటది కదా సార్. ఈ కథ రాజేష్ గారు చెప్పినప్పుడు గానీ, రవీణ సెట్స్‌లో మొత్తం అంతా డిజైన్ చేసినప్పుడు కానీ, నాకు వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమా ఇలా తీయాలి. ఈ క్యారెక్టర్స్ ఇలా ఎళ్ళాలి. ఈ డ్రామాని ఇలా తీయాలి అని. సో, ఐ ఫెల్ట్ దట్ నా ఇన్వాల్వ్‌మెంట్ యాజ్ ఎ యాక్టర్‌గా కంప్లీట్‌గా నేను దీనికి ఎంతవరకు చేయగలను చేస్తే సరిపోతుంది. నా సైడ్ నుంచి ఇన్వాల్వ్‌మెంట్ దీనికేదో ఇచ్చి అనే అంత అవసరం లేదనిపించింది సార్. బికాజ్ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. తీసే ప్రాసెస్‌లో నాకు తెలిసి నాట్ ఈవెన్ వన్ డే ఐ ఫెల్ట్ దట్ ఇలా చేస్తే బాగుండేమో, అలా చేస్తే బాగుండేమో అన్నది ఏమీ లేదు సార్. బికాజ్ రవీణ నాకు సీన్ నరేట్ చేసేటప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. మోర్ ఆఫ్ లైక్ సినిమా ఒక లవర్‌గా ఉంటాం కదా సార్ చేసేటప్పుడు. ఈ సీన్ వినగానే అబ్బబ్బా! భలే డైలాగ్ పడిందిరా ఇది రేపు మనోళ్ళు ఇలా ఎక్సైట్ అవుతారు థియేటర్‌లో. ఈ సీన్ దగ్గర ఇలా క్లాప్స్ కొడతారు. ఈ సీన్ దగ్గర కళ్ళలో నీళ్ళొస్తాయి. దేర్ ఆర్ మూమెంట్స్ దట్ నాకు తెలిసి 4-5 సీన్స్ మా కథ తెలిసినప్పటికీ సెట్‌లో మళ్ళీ ఆ రోజు ఫ్రెష్‌గా నరేషన్ ఇస్తుంటే రవణ మా ఇద్దరికీ కళ్ళలో నీళ్ళున్నాయి. 4-5 సీన్స్ హ్యాపీ టియర్స్. అరే! వి న్యూ దట్ వి ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ స్టోరీ. చాలా మంచిగా ఉంది. రేపు ఆడియన్స్ ఇలా ఫీల్ అవ్వబోతున్నారు అన్న మూమెంట్స్ చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ ప్రాసెస్‌లో చాలా బాగున్నాయి సార్.
సో నా ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకి. ఎస్కేఎన్ బేబీ ఫిల్మ్లో గ్రేట్ లవ్ని చూపించారు. అట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ ఒక ఒక యాంగిల్ ఉంటుంది వేర్ ఆ సినిమా బాగా హిట్ కావడానికి కారణం హీరోయిన్ క్యారెక్టరైజేషన్. హీరోయిన్ అబ్బాయిని మోసం చేయటం అనేది యూఎస్పి సినిమాకి. RX-100 చూసుకున్న కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి వేర్ హీరోయిన్ ఒక హీరోని కొంచెం చీట్ చేసినా తక్కువ చేసినా కూడా ఆ ఫిల్మ్స్ అంటే సినిమా బాగుండాలి, దట్ ఈస్ ద బేస్ లైన్. ఆ ఫిల్మ్స్ బాగా హిట్ అయింది. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ తీస్తే అది నిజంగా జనాలకి సినిమా బాగుందని పేరు వచ్చినా కూడా జనాలు చూస్తారా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. సో మీ సినిమా ఎటువంటిది? ఈజ్ ఇట్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ లేదంటే ఒక అన్సీన్ యాంగిల్ ఏమన్నా ఉందా స్టోరీలో? అన్సీన్ యాంగిల్తో ఉన్న ప్యూర్ లవ్ స్టోరీ అంటే ఏదో ఒక ఉంటుంది. అంటే జనరల్గా నేను సాయి రాయేష్ సింగిల్ స్క్రీన్లో ఇప్పటికీ బెనిఫిషియల్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. కిరణ్ గారు ఆయన ఒక సింగిల్ స్క్రీన్ మొన్న మణిశర్మ గారి బర్త్డే జరిగితే మేమందరం సో మేమంత క్లాస్ చేసినా అందులో మాస్కి అప్పీల్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది. సో ఇది క్లాస్ సినిమా కాకపోతే ఇది అందరికీ అప్పీల్ అయ్యే పాయింట్, సిచ్యువేషను, ఎమోషన్స్ ఉన్నాయి. సో మల్టీప్లెక్స్లో కూర్చున్నైనా సింగిల్ స్క్రీన్లో కూర్చున్నా ఎవరికైనా సరే ఒక ఇంటెన్సిటీ, పెయిన్, ఇలా జరిగిందా అనేది షాక్ వాల్యూ అదే ఉంటుంది సేమ్. వాళ్ళకి హా అనే రియాక్షన్స్లో తేడా ఉండొచ్చేమో కానీ సో ఉంటుంది షాకింగ్ ఫ్యాక్టర్. ఐ డోంట్ డిస్క్రైబ్ ఎస్ ఎ షాకింగ్ అలా కానీ బట్ మ్యాటర్ ఉంది. అందరినీ అట్రాక్ట్ చేసే మ్యాటర్ అయితే ఉంది. అంటే రెగ్యులర్ అందుకే లవ్ స్టోరీని మించి అన్నాం. రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా ఆ అమ్మాయి ఒక పక్కింట్లో ఉంటుంది, అబ్బాయి ఇలా ఉంటాడు, ఇలా కొన్ని ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి, ఇలా మించి ఉంది అదే. సో అది తెర మీద చూసినప్పుడు అందరూ మేము విన్నప్పుడు మేము తీసినప్పుడు జరిగిందనే మ్యాచ్ అయితే మళ్ళీ మ్యాజిక్ జరుగుతుంది. రైట్. సో 24th ష్యూర్గా వస్తుంది సినిమా వచ్చేస్తా. సో బేబీ టైంలో టెన్షన్ ఉండేదా? ఈ సినిమాకి ఎలా ఉంది? లేదండి, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే సైన్స్ ఎగ్జామ్కి ముందు అదే టెన్షన్ ఉంటుంది. మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది ఎగ్జామే. అది సైన్స్ ఎగ్జామ్ అయితే ఇది మ్యాథ్స్ అలా అంతే తప్ప ఎనీ టైం ఇంకో 4-5 సినిమాలు చేసినా నేను ఫస్ట్ ఈ రోజుల్లోకి ఎలా టెన్షన్ పడ్డాను, ట్యాక్సీ వాళ్ళకి ఎలా టెన్షన్ పడ్డాను, బేబీ ప్రతిసారి ఎగ్జామ్కి ముందు ఒక నర్వస్నెస్ ఉంటుంది. మనం ఈ సీన్ ఎలా అనుకున్నాం, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనం అనుకున్నట్టు రియాక్షన్ వచ్చేస్తా, ఏ లెవెల్లో వస్తాయి ఏంటి, అప్పుడన్నా వానలు పడతాయా, మళ్ళీ వేరే సినిమాలు అన్నట్టు వస్తాయా, అసలు ఏముంటుంది అని రకరకాల ఇది. అంటే బికాజ్ బాక్స్ ఆఫీస్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ జస్ట్ ఫిలిం. సో అన్ని ఫ్యాక్టర్స్లో ఎన్ని పాజిటివ్గా ఉన్నాయి, అన్ని ఈసారి కూడా పాజిటివ్గానే ఉందా, ఈ పాజిటివిటీతో బాక్స్ ఆఫీస్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటి మైండ్లో రన్ అవుతుంది. మీరు చేసిన సినిమాలన్నిటికీ ఏదో ఒక వెరైటీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ రోజుల్లో నుంచి ట్యాక్సీ వాళ్ళ నుంచి ఏదో ఒక యూనిక్ ఆస్పెక్ట్ ఉంటుంది. మీరు ప్రొడ్యూసర్గా అది మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎంత మాస్ అయినా కూడా యూ హ్యావ్ దట్ సెన్సిబిలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకర్. ఈ స్టోరీలో ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే జనాలు చూస్తారనే బేసిక్ పర్సెప్షన్ అనేది రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. వాట్ వాజ్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రాజాసాబ్? మా ఇన్వాల్వ్మెంట్ నాట్ మచ్ అండి. ఎందుకంటే బేబీకి ముందు అది వేరే ప్రొడక్షన్ హౌస్తో మారుతి గారు చేయాలి. ఇప్పుడు మారుతి గారి సినిమాలన్నీ నేను ఇన్వాల్వ్ అయ్యేవాను కాబట్టి వాట్ ఎవర్ ఎగ్జిక్యూషన్ పరంగా అలాగా బేబీకి ముందు. బట్ వివిధగా వేరియస్ రీజన్స్ వల్ల రిలీజ్ షూట్ స్టార్ట్ అవటం లేట్ అయింది. సో అంతా బేబీ కూడా పెద్ద సక్సెస్ అయింది. అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా చేంజ్ అయింది. సో నా ఇన్వాల్వ్మెంట్ ఓరి క్రెడిట్సేకే వచ్చింది తప్ప యువర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్? నో. అది అసలు ఇనీషియల్లీ వెన్ ఇట్ వాజ్ విత్ అదర్ ప్రొడక్షన్ హౌస్ ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. అప్పటికి బేబీ కూడా లేదు. ఐ హ్యావ్ ఎనఫ్ స్పేస్ ఎగ్జిక్యూషన్ చేశారు. బేబీ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ టు మేక్ ఫిల్మ్ ఇన్ హిందీ, చెన్నై లవ్ స్టోరీ, ఐఎమ్ మేకింగ్ అనదర్ ఫిలిం
అనదర్ ఓటీటీ సిరీస్. నేనే ఒక 4 ప్రాజెక్ట్స్‌లో ఇండిపెండెంట్‌గా ఇదైపోయా. సో, ఇంకొక ప్రొడక్షన్ హౌస్‌కి కూడా వెళ్ళినప్పుడు దే హావ్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ టీమ్ ఉండే. సో, నేమ్ సేక్ ఆఫ్ వాటెవర్ వారు తీసుకున్న కోఆర్డినేషన్స్ తప్ప ఇన్వాల్వ్‌మెంట్ పరంగా సో, వాటెవర్ నా ఫ్రెండ్స్ సినిమానంటే ఎక్కువ ప్రమోట్ చేస్తా కాబట్టి వాటెవర్ అది ప్రమోషన్. సో, ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. ట్రైలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రొడ్యూసర్ కంటే మీరే ఎక్కువ హైలైట్. అంటే నా స్పీచ్ వైరల్ అవుతాయి కాబట్టి ఏదన్నా కొద్దిగా నువ్వు చెప్పే ఉషా గారు అని భారతి గారు కానీ కొంచెం అన్నా మనం ఏదన్నా ఒక రీచ్ ఉండేది చెప్తామంటే మనకి అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డెమ్ నన్ను నమ్మి మాట్లాడినందుకు వాట్ ఎవర్ ఇదైనప్పటికీ నా ఇన్వాల్వ్మెంట్ ఆ స్పీచ్ వరకే ఉంటాయి. ఎందుకంటే నేను 3 ఫిలిమ్స్ తీస్తూ దీంట్లో ఉన్నారు కాబట్టి. కరెక్ట్. ఆల్రెడీ మీరు ఒక సిరీస్ వచ్చేసింది. అవును, అవును. 3 రోజెస్ పాత్ అవును. సీజన్ 2 వచ్చింది. ఇప్పుడు ఇంకో ఫిల్మ్ వస్తుంది. ఇంకో 2 షూటింగ్ దట్ ఈస్ దేర్. కాకపోతే హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్ నెగటివిటీ ఆఫ్టర్ ద రిలీజ్? ఎందుకంటే మీరు మారుతిని ఇద్దరిని కలిపి లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అంటే ఇది ఎక్స్ప్లెయిన్ తెలియాల్సిన వాళ్ళకి అందరికీ తెలుసు. అంటే తెలియని వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. సో, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెడితే ఏదో ఉందనుకుంటారు. అందుకే అలాంటిదేమన్నా ఉంటే తెలియాల్సిన వాళ్ళు ఎవరో అరే నువ్వు ఇలా చేసావు అంటారు కదా! సో, ఎవరెంతవరకు ఉందో అందరికీ తెలిసిందే కోర్ పీపుల్‌కి. సో, ఇంక నేను కాలమే అన్నిటికీ సమాధానం చెప్పుద్ది ఏదైనా సరే. మన జెన్యూనిటీ, మన ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్, మన ఫిలిమ్స్ ఇది ఎవరికైనా సరే అదే ఆన్సర్ చెప్తుంది. సో, ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్. రైట్. సో, మీరు ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు? తమిళ్లో కొన్ని ఉన్నాయండి. తమిళ్లో ఐఎమ్ లుకింగ్ అండ్ తెలుగులో ఆల్సో ఐఎమ్ టేకింగ్ ఇట్ వెరీ స్లో. 'చెన్నై లవ్ స్టోరీ' తర్వాత థింగ్స్ విల్ వర్కౌట్ అని. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక ఫిల్మ్ ఉంది కదా, వీసా. వీసా రిలీజ్‌కి రెడీగా రిలీజ్‌కి రెడీగా ఉంది. ప్రెజెంట్‌లీ ఐఎమ్ నాట్ ఫిల్మింగ్ ఎనీథింగ్. తమిళ్లో ఇంకా అవుతుంది. తమిళ్లో ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది. అది యూఎస్ఏ. ఇది యూఎస్ఏ వీసా మొత్తం యూఎస్‌లో చేసాం. సగం పైన సినిమా యూఎస్‌లో చేసాం. మిగతా ఇంటీరియర్ పోర్షన్స్ అంతా హైదరాబాద్‌లో చేసాం. తెలుగులో తెలుగు ప్రదేశాల్లో తీసే సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్లీ నేను కూడా అండి. డెఫినెట్లీ విల్ డూ గుడ్ వర్క్. రైట్. సో, ఈ ఫిల్మ్ అంతా ఏపీలోనే తీశారంట కదా, చీరాల సైడ్ అంతా అవును. బీచెస్ అన్ని. అక్కడ కూడా. ఏపీ, చీరాల, వైజాగ్, చెన్నై, పాండిచ్చేరి అన్ని ఏరియాస్. పాండిచేరి బీచెస్ బాగుంటాయి. సో, ఇప్పటికి కూడా ఉందా ఒక ఏపీలో ఇంత తీయాలి అనే రూల్స్ ఏమైనా ఉన్నాయా మనకి? లేదండి. రూల్స్ ఏమి తెలీదు. బట్ నాకిష్టం. మన తెలుగు సినిమాని ఎంకరేజ్ చేసేది ఏపీ అండ్ తెలంగాణ. సో, మనల్ని ఇష్టపడే పీపుల్, మనకి డబ్బు ఇచ్చే ఆడియన్స్ వాళ్ళైనప్పుడు మనం వీలైనంత వరకు అన్ని చోట్ల చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. వేరే స్టేట్స్‌కెళ్ళి చేసే బదులు అంటే జాగ్రఫీ మ్యాచ్ చేయాలన్నప్పుడు ఓకే. వీలైనంత వరకు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనల్ని అభిమానించే వాళ్ళకి చెందితే ఈ ఇండస్ట్రీ విల్ గ్రో అనేది ఒక అభిప్రాయం అండి. రైట్. కిరణ్ గారు, మీరు ఇప్పటికి 2 ఫిల్మ్స్, ఇది రెండో సినిమా మీది. ఫస్ట్ ఫిల్మ్ 'తిమ్మరాజుపల్లి' ఈ ఇయర్. మూడో సినిమా కూడా ఈ సంవత్సరం దీపావళికి వస్తుందా? అంటే యాజ్ ఎ హీరోగా నాది ఒక సినిమానే సార్. హీరోగా ఒక సినిమా, ప్రొడ్యూసర్గా ఒక సినిమా. ప్రొడ్యూసర్గా అది వచ్చింది. నెక్స్ట్ దీపావళికి వస్తుందా మీ డైరెక్షన్? అదే సార్, సూన్ ఇది అయిపోయిన తర్వాత అన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ ఒకసారి చూసుకొని అది నాకు టైం ఎంతవరకు షెడ్యూల్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూడాలి సార్ అది మొత్తం. బట్ అంటే మామూలుగా ఇయర్కి ఒక 3 ఫిల్మ్స్ చేయాలి. ఈసారి ఇది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా 3 ఫిల్మ్స్ వచ్చేలా చూడాలి. ఎస్కేఎన్ హిందీ బేబీ ఎంతవరకు వచ్చింది? అది ఆగస్ట్, సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ చేస్తాం. అది 50-60% షూట్ కంప్లీట్ అయింది. సో, కాస్టింగ్ ఏంటి, మ్యూజిక్ ఎవరు అనేది ఒక ఈ ఆగస్ట్, సెప్టెంబర్లో. ఇది కాకుండా ఇంకా యు ఆర్ డూయింగ్ అనదర్? ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ తెలుగు ప్రాజెక్ట్. అది ఆగస్ట్లో ఈ సినిమా తర్వాత అయిపోయిన తర్వాత. అదొక 60-70% షూట్ కంప్లీట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బేబీకి ఇప్పటికి ఏం చేంజెస్ చూసారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజెస్లో కానీ, లేదంటే జనాలు ఎటువంటి వాటిని ఆదరిస్తున్నారు ఏంటి? ఎగ్జైట్మెంట్ ఉన్న సినిమా రిలీజ్కి కూడా వస్తున్నారండి. ఎగ్జైట్మెంట్ లేకపోతే ప్రీ రిలీజ్కి కూడా రావట్లేదు. అది గమనించాం. సో, దానికి తగ్గట్టు సినిమాలో ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ రావట్లేదు ఏదో ఇవన్నీ చెప్తారు కానీ ఆడియన్స్కి అఫోర్డబుల్ రేట్లో
ఒక వాటెవర్ వాళ్ళు లైక్ చేసే ఒక రేట్లో సినిమా టికెట్ ఇచ్చి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే కంటెంట్ వస్తే చూడండి. ఈ 2 మంత్స్‌లోనే 'పెద్దికి' చూశారు, 'మా ఇంటి బంగారం' చూశారు, 'లెనిన్' బాగా ఆడుతుంది, 'చెన్నై లవ్ స్టోరీకి' బిజినెస్ పరంగా మంచి ఎంక్వైరీస్, యాంటిసిపేషన్, వీఆర్ డూయింగ్ గుడ్ 35 బిజినెస్. crores అంటున్నారు ఇది. అది వాటెవర్ నంబర్ కమిట్ అవ్వకూడదేమో కానీ బట్ వీఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్. నాన్ థియేట్రికల్ వి సోల్డ్ ఫర్ హైయెస్ట్ ఫర్ కిరణ్ గారు, హైయెస్ట్ ఫర్ మీ, హైయెస్ట్ మా కాంబినేషన్, మాకందరికీ హైయెస్ట్. అండ్ థియేటర్ కూడా వీఆర్ డూయింగ్ గుడ్ బిజినెస్. సో ఇప్పుడు ఓటీటీ చాలా కష్టం అవుతుంది అంటున్నారు, ఓటీటీ బిజినెస్ చేయటం. సో ఓటీటీ బిజినెస్ చేయడానికి స్క్రిప్ట్తో ఇంప్రెస్ చేయాలా? వాట్ ఈస్ ద టెక్నిక్? మనం సినిమా వీడు హానెస్టీగా తీస్తాడు, వీడి సినిమా గుడ్ విల్ అండి. అంటే ఆడియన్స్ కూడా ఇప్పుడు ఏమంటే మనం తీసే సినిమాలో చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నా వీడి అప్రోచ్ ఇది హానెస్టీగా ఉంది అంటే దానికి మార్కులు వేస్తున్నారండి. లేదులే వీడేదో మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసాడు, మన దగ్గర టికెట్ తీసేసుకుంటా వీడు ఖర్చు పెట్టిస్తున్నా అంటే అలాగే చూస్తున్నారండి. ఓటీటీ కూడా అంతే. వీడు ఫిల్మ్ మేకింగ్లో వీడు ఏదన్నా ఇలా కాంబినేషన్ చూసి ఏదో చుట్టేసి కాకుండా ఏదో ఒకటి తీస్తాడు అంటే ఓటీటీ అసలు నా సినిమా ఓటీటీ దీని గురించి 3-4 ప్లాట్ఫామ్స్, ఐఎమ్ వెరీ గ్లాడ్ 3-4 ప్లాట్ఫామ్స్ ఆఫర్డ్ గుడ్ థింగ్స్. సో వాళ్ళతో నేను ఎవరు బాగున్నారని చూస్ చేసుకునే ఆఫర్స్ నాకు వచ్చినాయి. సో ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు ఆ సపోర్ట్ ఆడియన్స్ నుంచి, ఓటీటీ నుంచి కూడా ఉంటుందని నమ్ముతానండి. అదే జస్ట్ మనం చేయడంలో మంచి సినిమా చేయడం అంతే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారికి కూడా మంచి గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ ఉంది. కష్టపడి చేస్తారు. గుడ్ సెలెక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది. మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు ఈ కథ పూర్తిగా అయ్యాక నాకు రాజేష్ గారికి మైండ్లో ఆయనే అనిపించారండి. ఎందుకంటే ఆయన కష్టపడే తత్వం సినిమాని, ఎందుకంటే వినరా భాగ్యం విష్ణు కథకి మాది కొంత ట్రావెల్ ఉంది, వాట్ ఎవర్ బన్నీవాస్ చేసిన సినిమా గీతా ఆర్ట్స్లో. సో అప్పటి నుంచి ఆయన తెలుసు నాకు, ఆయన అంత కష్టపడి ఒక ప్రమోషన్ అయినా ఆయనే చేసుకుంటాడు ఒక సినిమాని. అంటే ఎస్పెషలీ అంటే సినిమాలో హీరోలు ఎక్కువ మంది రాయలసీమ నుంచి ఒక నార్మల్ పర్సన్గా వచ్చి ఆయన షార్ట్ ఫిల్మ్లు చేసేటప్పటి నుంచి నాకు తెలుసు. అంటే ఆయన స్టెప్ బై స్టెప్ జర్నీ చూసి వెళ్ళాము. వెళ్ళి మాట్లాడగానే అసలు 1 అవర్లోనే 2 అవర్స్లోనే మనం చేసేస్తున్నాం. యాక్టర్గా నేను కమిట్ అయ్యి ఈ సినిమాకి యాక్టర్గా సెట్కి వచ్చి అన్నీ మీరున్నారు కాబట్టి అన్నీ 360 డిగ్రీస్ చూసుకుంటాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. చివరకు కూడా మా మధ్యలో బాండ్ పెరగడంతో లాస్ట్ వరకు చాలాసార్లు మధ్యలో ఇదవుతుంటే మా బాండ్ పెరుగుతూ వచ్చింది. ఇంకా ఇంకా కలిసి సినిమాలు చేయాలనే బాండ్ వరకు వచ్చాం. శ్రీ గౌరీప్రియని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి వర్క్ ఎందులో చూసి? తెలుగు సినిమా ఎక్కువగా తెలుగు అమ్మాయిలని పెట్టాలి అనేది ఎక్కువ నాకు కానీ రాజేష్ కానీ బిఫోర్ అవర్ ట్రాక్ తెలుగు అమ్మాయిలు. సో తనది లవర్ సినిమా నేను రిలీజ్ చేశాను, నేను మారుతి తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేశాను. ఆ సినిమాలో చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మంచి అమ్మాయి చంపదెబ్బలకి ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు అన్నట్టు ఏడుపు సీన్లకి ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు చాలా ఫ్యాన్స్ ఉంటారు ఓటీటీలో కూడా అమ్మాయికి. సో ఒక ఇంటెన్స్ పెర్ఫార్మర్ కావాలి సినిమాకి అనుకున్నాం క్వైట్ అదర్ నేమ్స్ ఆల్సో. బట్ మా అందరి వేవ్ లెన్స్ మ్యాచ్ అయినాయి నేరేషన్ అప్పుడు. తను ఆ నేరేషన్ ఉన్నప్పుడు షీ హ్యావ్ టు డూ అనదర్ మలయాళం ఫిలిం డెబ్యూట్. ఇది కథ బాగా నచ్చి లేదు అది డేట్స్ క్లాష్ అవుతేనే ఆ డెబ్యూట్ని కూడా పక్కన పెట్టి డేట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాయి రాజేష్ ఓన్ డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్ అండ్ సాయి రాజేష్ కథ ఇచ్చి వేరే వాళ్ళు డైరెక్ట్ చేయడం అనేది డిఫరెంట్. సో ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే కొత్త డైరెక్టర్ అతని స్టైల్ అతనికి ఉంటుంది. బట్ సాయి రాజేష్ సినిమా లాగా ప్రొజెక్ట్ అవుతుంది ఫర్ ద ఆడియన్స్. ఇట్ ఈస్ ఫ్రమ్ ద బేబీ మేకర్స్. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ ద? అంటే రవి అనేవాడు కొత్తడు, 10 years నుంచి మాతోనే ట్రావెల్ అవుతున్నాడు. ప్రతిరోజు పండుగ బిఫోర్ నుంచి రవి ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. తన విప్రోలోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ తనకి సెన్సిబుల్ పర్సన్ వచ్చి మాతోనే ట్రావెల్ అవుతున్నాడు. బేబీలో కూడా రాజేష్ గారే అప్పుడు సక్సెస్ మీట్లో కూడా చెప్పారు, లాస్ట్ ఒక 15 days షూట్ అప్పుడు హీ కాంట్రిబ్యూటెడ్ గుడ్ థింగ్స్ అని. సో రాజేష్కి అతనికి కూడా ఒక మంచి బాండింగ్,
వేవ్ లెన్స్ మ్యాచ్ అనేది ఉంది. సో అది వాళ్ళిద్దరి మధ్య ఇది లేదు, హ్యాపీగా అందరం మింగిల్ అయిపోయాము. పైగా ఆయనకి కిరణ్ గారు అంటే బాగా ఇష్టం రవికి. సో అందరం అంత హానెస్ట్గా పనిచేసాం సినిమా కోసం. అది డైరెక్షన్ ఆయన చేశాడా లేకపోతే కథ ఇచ్చాడా, ఏది చేసినా ఇది మనం వండుకున్న వంట, అది ఇంట్లో మంచిగా చేసుకునే, అది బయట వాళ్ళకి పెట్టేది కాదు, మనం తినేది కాబట్టి హ్యాపీగా. సో అది డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్షన్ ఎఫర్ట్స్ ఉంటాయి, స్టోరీ రాసినప్పుడు స్టోరీకి కావాల్సింది అంతే. సో సినిమాలో ఒక యూనిక్నెస్ ఉందన్నారు, అది ట్రైలర్లో ఏమన్నా కొంచెం రివీల్ అవుతుంది? అది మంత్ వరకు కొన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఇదవుతాయి, అంటే ఏదో ఉంటుంది అనిపిస్తుంది, ఏముంటుందో సినిమాలో తెలుస్తుంది. బట్ నాకు తెలిసినంత వరకు చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఎంత మంచిగా కట్ చేసినా సినిమా ఈజ్ గోయింగ్ టు బి గుడ్ దెన్ ట్రైలర్, ఐఎమ్ షూర్. ఎందుకంటే సినిమాలో అంటే బేసికల్గా ట్రైలర్ కట్ చేసేదే జనాల్ని సినిమాలో లాగటానికి. అది మెయిన్ది కవర్ చేసి ట్రైలర్ ఎంత ఎక్సైటింగ్గా చూపిస్తారనేది ఇంకా ఎడిటర్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ఆధారపడి ఉంటుంది. బట్ అదే అన్న, ఎంత చేసినా సినిమా ఇంకా యా సినిమాలో excite ఇంకా చేస్తుంది. చాలా ఉంటుంది. యా అంటే మెయిన్ ఇది రావాల్సింది గుడ్ విల్ అండి. కిరణ్ గారు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్, బేబీ తర్వాత 3 ఏళ్ళు మేము వెయిట్ చేసి తీసిన ఇది, మణిశర్మ గారి మ్యూజిక్, గౌరీ. ఇప్పుడు మా అందరిలో చూశారు కదా గ్లిమ్స్లోను దీంట్లోనూ, అయితే ఒక యూనిక్నెస్ ఉంటుంది అనేది వచ్చు. అది ట్రైలర్ ఇంకో నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళుద్ది. ఆ ఫైనల్ బ్లాస్ట్ అనేది మూవీలో. జీవి సార్ అంటే టెల్ యూ వన్ థింగ్, నేను మామూలుగా చేస్తుంటాను కదా, ఎస్కేఎన్ గారితో మేము వర్క్ చేసేటప్పుడు ఈవెన్ రాజేష్ గారు కానీ, నేను ఈ ప్రొడక్షన్ హౌస్ దగ్గర నేను చూసింది అదే మంచిగా అనిపిస్తుంది. అంటే బేబీ లాంటి ఓ హిట్ కొట్టిన తర్వాత ఏదో ఇంకో సినిమా చేసే కన్నా ఈ సినిమా కొట్టాలరా, నేను ఎవ్రీడే ఎస్కేఎన్ గారితో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ఓకే, యాజ్ ఎ హీరోగా నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లల్లో నాకు రాత్రి బోల్ చేసేయలేదు. ఐ సీ ఎస్కేఎన్ గారితో సేమ్ ఇంకా ఏం చేయొచ్చు, అసలు జేబులో నుంచి ఉందా లేదా పక్కన పెడితే ఎంత ఇచ్చేద్దాం, ఏం కడదాం, ఏం చేద్దాం, కొత్తగా ఏం చేద్దాం, వాళ్ళ టీంలో అందరిని పిలిచి లేదు ఎంతైనా పర్లేదు సినిమాని తీసుకెళ్ళాలి, సినిమా కొట్టాలి, సినిమా మాట్లాడాలి, సినిమా చేయాలి అనేది వెరీ రేర్ ఐ ఫీల్. అంటే ఒక క్లోజర్కి వచ్చేసరికి బిజినెస్ అంతా మనకెంత మిగులుతుంది ఇది ఇది అని దానికన్నా రే ఈ సినిమా కొట్టాలరా, ఈ సినిమా తీసుకెళ్ళాలరా అది అని నేను ఫ్రమ్ ద డే వన్ కాన్స్టెంట్గా నేను చూస్తూ వచ్చాను. నేను అదే అంటున్నాను, ఈ సినిమా ఎవరికి ఎందుకు పెద్ద హిట్ అవ్వాలి అని అంటే ఐ ఆల్వేస్ ఫీల్, నేను ఈవెన్ రాజేష్ గారితో అన్నాను, వాళ్ళతో అదే అన్నాను, మీకోసం అవ్వాలి ఈ సినిమా హిట్, బికాజ్ యూ వెయిటెడ్ ఫర్ సో లాంగ్ టైమ్, మ్యాసివ్ హిట్ అవ్వాలి. అండ్ రవెన్న ఈ రియల్లీ వర్క్డ్ హార్డ్ ఫర్ దట్. ఆ డెబ్యూట్ అండ్ రవెన్నకి మంచి హిట్ అవ్వాలి రావాలి, బికాజ్ సింపుల్ థింగ్ కాదు కదా జీ సార్, అంటే ఒక కథ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసి దానికోసం ఇంత ఎనర్జీస్ పెట్టి ఇది అన్నది ఐ విష్, నేనైతే నమ్ముతున్నా ఎస్కేఎన్ గారికి బీభత్సమైన డబ్బులు వస్తాయి ఈ సినిమాతో. సో ప్రైసింగ్ ఎలా ఉంటుంది? నార్మల్ ప్రైసింగ్, అఫోర్డబుల్, ఆర్డినరీ ప్రైసింగ్. ప్రీమియర్స్ వేస్తున్నారా? వీఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రీమియర్స్ వేద్దామని ఒక థాట్తోనే ఉన్నాం. ఎందుకంటే నా సినిమా ప్రీమియర్ ఫస్ట్ షో పడినప్పుడు వీలైనంత ఎక్కువ మంది ఆ ఫస్ట్ షో చూడాలనేది, అన్ని ఏరియాల్లోనూ చూసేయాలనేది, ఏదో ఒక ఏరియాలోనో ఒక దగ్గర కాదు, వీలైనంత ఎక్కువ మంది చూస్తే అదే మౌత్ టాక్. సార్ ఎన్ని మైకులు ఎన్ని ఫోన్లు ఇరుగుతాయి? అవన్నీ ఫ్లోలో వచ్చాయి. అప్పుడు నాకు ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక ఇది వస్తుంది, ఇప్పుడు ఈ మినిట్ ఈ సినిమాని లేపడానికి ఏదో ఒకటి చేసి అది ఏదో టర్న్ అవుద్ది, అప్పుడు ఆ టైమింగ్లో జరుగుతాయి. ముందు ఇప్పుడు అసలు ఏం చేయకూడదు, కామ్గా ఉండాలని వెళ్తాం, ఆ లాస్ట్ మినిట్లో జరుగుతుంటాయి. ఓకే. సో మారుతి గారి నెక్స్ట్ సినిమా చాలా రూమర్స్ వస్తున్నాయి, మీ ఇన్సైడ్ సోర్సెస్? యాక్చువల్గా ఇంటర్వ్యూ తర్వాత ఈవినింగ్ రమ్మన్నాడు, మరి అని చెప్తాడేమో చూడాలి. అంటే హీఈస్ వర్కింగ్ ఆన్ 2-3 స్క్రిప్ట్స్, అది వేరే ప్రొడ్యూసర్తో కమిట్మెంట్ ఉంది. సో అలాగే నేను ఈ 3 ఫిలిమ్స్ కమిట్ చేయాలి కాబట్టి ఈలోపు ఆయన ఒక సినిమా చేసేస్తారు. ఈ మంత్ ఎండ్కి క్లారిటీ వస్తుంది ఎవరు హీరో ఎవరు అనేది, ఆయన దగ్గర ఒక ఇది ఉంది, టైం లైన్స్ ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. చెన్నై లవ్ స్టోరీ మ్యూజిక్ బాగుంది, దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. రెండోది వచ్చేసి ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ హీరోయిన్ హూ క్యారీ వెరీ గుడ్ విల్ ఉండి సిన్సియర్గా చేస్తున్నారు.
ప్లస్ సాయి రాజేష్ అంటే ఏదో ఒక మ్యావరిక్ స్టోరీ ఐడియా ఉంటుంది మామూలు సినిమాలు చేయడు. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ హిట్స్ ద రైట్ స్పాట్ అండ్ బికమ్స్ ఎ బ్లాక్ బస్టర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. Thank you so much. థ్యాంక్ యూ, Jacob. థ్యాంక్